హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను బచ్చల కూర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ వేలో సింపుల్గా రుచికరంగా అయితే మనకు ఈ ఆకుకూర పప్పు అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. అన్ని పోషక విలువలు కలిగిన బచ్చల కూర పప్పుని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ నేను ఒక కప్ అయితే కందిపప్పునైతే అరగంట పాటు నానబెట్టుకున్నాను. శుభ్రంగా 2-3 సార్లు కడిగి నానబెట్టుకున్నాను. అరగంట తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే సాల్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మనకు ఆయిల్ అనేది 1 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేస్తే పప్పు అనేది పొంగకుండా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేశాను. ఇలా మనం వేసుకున్న ఉప్పు, పసుపు, కారం అనేది ఈ పప్పుకు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 కప్పు కందిపప్పుకు 2 కప్పుల వాటర్ అయితే పోసుకొని విజిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు 4 కట్టల వరకు పచ్చల కూరను అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాడలతో సహా వేసుకుంటే పచ్చల కూర చాలా రుచిగా అయితే ఉంటుంది. 2 విజిల్స్ వచ్చాయి చూడండి. ఇప్పుడు కుక్కర్లో 80% వరకు అయితే పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూరను అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం బచ్చల కూరని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ విజిల్స్ అనేది పెట్టకుండా నార్మల్గా ఉడికిస్తే సరిపోతుంది. 5 to 10 మినిట్స్ పాటు వీడియో క్లిప్లో చూడండి ఇలా ఉడుకుతుంది. 10 మినిట్స్ తర్వాత మనకు కంప్లీట్గా అయితే పప్పు అయితే ఉడికిపోతుంది. అలాగే ఆకుకూర ఉడికిపోతుంది. పప్పు, ఆకుకూర 2 కూడా ఉడికిపోయిన తర్వాత ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పుని ఎక్కడ కూడా పలుకు లేకుండా వేంపుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ అయితే పెట్టుకొని తాలింపు అయితే వేసుకోవాలి. ఇలా 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని వెల్లుల్లిని 2-3 సార్లు కచ్చాపచ్చాగా దంచి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి రెమ్మలు కొంచెం దూరగా వేగిన తర్వాత 3-4 వరకు ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకుని బాగా దూరగా వేయించుకోండి. ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పోపు గింజలు కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలను కూడా యాడ్ చేసుకొని అవి చిటపటలాడేంత వరకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి కూడా కాస్త వేగాక ఒక మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బచ్చల కూర పప్పుకి పోపు ఎంత బాగా వేగితే పప్పు అనేది చాలా టేస్ట్గా అయితే వస్తుంది. చూడండి, ఆనియన్స్ అయితే కొంచెం మగ్గిపోయాయి. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా పోపు దినుసులు అన్నీ కూడా దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటేనే మనకు ఈ పోపు అనేది చాలా రుచికరంగా అయితే ఉంటుంది. చూడండి, ఈ కలర్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు రుబ్బి పెట్టుకున్న పప్పుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా యాడ్ చేసుకొని ఒకసారి ఈ తాలింపు అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవడమే. అంతే, సింపుల్గా రెడీ అయిపోయింది బచ్చల కూర పప్పు. ప్రోటీన్స్ అధికంగా ఉన్న పప్పు, ఫైబర్ అధికంగా ఉన్న బచ్చల కూర, ఇవి 2 కలిసి మనం ఫుడ్లోకి తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి.